ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రకంపనలు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ లేదంటే సిబిఐ లేదా సిఐడితో విచారణ జరిపే ఛాన్స్. లిక్కర్ స్కామ్లో కూటమి ప్రభుత్వం సీరియస్. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పార్లమెంట్లో ఆ వ్యవహారం గురించి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారు. 2019 నుండి 2024 వరకు మధ్యకాలంలో 18,860 కోట్ల నష్టం జరిగిందని లెక్కలతో సహా వివరించారు. పారదర్శకత లేని ఈ వ్యాపార పద్ధతుల ద్వారా వైసీపీ నేతలు 20,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని ఆయన కోరారు. దీంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎంపీ లావు కృష్ణదేవరాయలు కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అమిత్ షానే ఎంపీ లావు కృష్ణదేవరాయలను తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారని సమాచారం. ఈ కుంభకోణంపై పూర్తి వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం అమరావతికి చేరుకున్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబును కలిసి ఢిల్లీలో జరిగిన పరిణామాలు వివరించినట్లు సమాచారం. మద్యం కుంభకోణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంటర్ అవుతుందని సమాచారం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీ మద్యం కేసులో ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు అయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కుమార్తె కవిత జైలు పాలయ్యారు. ఛత్తీస్గఢ్లోనూ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ మాజీ సీఎం బాగెల్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది. తమిళనాడులో కూడా మద్యం పాలసీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని బీజేపీ సైతం డిమాండ్ చేస్తోంది. ఏపీలోని మద్యం కుంభకోణంలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది. ఏదైనా కీలక పరిణామం జరిగితే తప్ప ఈ వ్యవహారంపై చర్చలు చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగానే ఉన్నాయి. సిబిఐకి అప్పజెప్తారా, సిఐడికి కేసులు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అవుతుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ మంత్రులు ఇప్పుడు ఈ మద్యం వ్యవహారంలో ఏం జరుగుతుందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలే ఉన్నారని, వారికి ఉచ్చు బిగుస్తుందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఈ మద్యం కుంభకోణం ఉచ్చు ఎవరికి బిగుస్తుందో